డియర్ స్టూడెంట్స్, ఈసెట్ 2024లో ది బెస్ట్ ర్యాంకు సాధించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మన మాన్యాస్ MGB పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందులో పోస్ట్ చేసే ప్రతి వీడియోని మీరు తప్పకుండా చూడగలరని ఆశిస్తున్నాము. డియర్ స్టూడెంట్స్, సో ట్రిగ్నామెట్రీలోని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ పై వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. If secant alpha and cosecant alpha are the roots of x square minus px plus q is equals to 0, then so four options are given. So ఈ క్వశ్చన్ ECET 2023 AP లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, if secant alpha and cosecant alpha are the roots of the equation x square minus px plus q equals to 0 అన్నారు. సో మనకి జనరల్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే, సో ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే, సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, అలానే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. ఓకేనా? సో ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, సీకెంట్ ఆల్ఫా అండ్ కొసీకెంట్ ఆల్ఫా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఏ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకున్నట్లయితే, సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే సీకెంట్ ఆల్ఫా ప్లస్ కొసీకెంట్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా మైనస్ బి బై ఏ. సో ఇక్కడ మైనస్ బి బై ఏ, బి అంటే ఎంత మైనస్ పి, మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ పి అంటే ప్లస్ పి డివైడెడ్ బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1. సో పి బై ఏ ఎంత పి. ఓకేనా? నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, సో సీకెంట్ ఆల్ఫా ఇంటూ కొసీకెంట్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ సి బై ఏ. సో సి ఎంత ఇక్కడ క్యూ, సో క్యూ బై 1, క్యూ బై 1 అంటే క్యూ. ఓకేనా? సో ఇవి మనకు తెలుసు. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారనమాట. ఓకేనా? సో ఇక్కడ కండిషన్ ఏమో చూడండి, పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు అని ఉంది. సో ఇక్కడ పీ అనేది ఇదే కదా, దాన్ని స్క్వేర్ చేద్దాం. సో దాన్ని స్క్వేర్ చేసినట్లయితే బోత్ సైడ్స్ మనం సీకెంట్ ఆల్ఫా ప్లస్ కొసీకెంట్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి పీ స్క్వేర్. ఓకేనా? సో ఇది ఏ ఫామ్ లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సీకెంట్ ఆల్ఫా ఇంటూ కొసీకెంట్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి పీ స్క్వేర్. ఓకేనా? సో నౌ దిస్ ఇంప్లైస్, సో మనకి సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా కొసీకెంట్ స్క్వేర్ ఆల్ఫా డైరెక్ట్ గా వాల్యూస్ లేవు. సో సీకెంట్ స్క్వేర్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు, 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా అని రాయొచ్చు కదా. ఓకే, ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు, 1 బై సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాయొచ్చు కదా. ఓకే, ప్లస్ 2 ఇంటూ సీకెంట్ ఆల్ఫా ఇంటూ కొసీకెంట్ ఆల్ఫా. సో ఇక్కడ సీకెంట్ ఆల్ఫా ఇంటూ కొసీకెంట్ ఆల్ఫా ఎంత క్యూ కదా. సో కాబట్టి ఇక్కడ 2q ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి పీ స్క్వేర్. ఓకేనా? సో నౌ దిస్ ఇంప్లైస్ ఈ 2qని అటువైపు తీసుకెళ్ళిపోండి. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే, సో డినామినేటర్ ఏంటి మనకి, ఎల్సిఎం ఏంటి ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇది మనకి ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్, సో ఇలా మల్టిప్లై చేసినట్లయితే కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి ఈ 2q నడువైపు తీసుకెళ్ళిపోతున్నాం పీ స్క్వేర్ మైనస్ 2q. ఓకేనా? సో నౌ దిస్ ఇంప్లైస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ ఏంటి 1 డివైడెడ్ బై, సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి పీ స్క్వేర్ మైనస్ 2q. నౌ దిస్ ఇంప్లైస్ 1 బై సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉంది. ఓకేనా? సో 1 బై సైన్ స్క్వేర్ ఆల్ఫా ఏమవుతుంది కొసీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ
1 by cos square alpha ఏమవుతుంది secant square alpha is equals to p square minus 2q. ఓకేనా? సో now this implies సో cosecant square alpha into secant square alpha ఉంది, దీన్ని cosecant alpha into secant alpha whole square అని కూడా రాయొచ్చు కదా. సో secant alpha into cosecant alpha into q, కాబట్టి ఇది ఏమవుతుంది q స్క్వేర్ అవుతుంది. q స్క్వేర్ is equals to p స్క్వేర్ మైనస్ 2q నే కదా. ఓకే, నౌ దిస్ ఇంప్లైస్ దీని నుండి p స్క్వేర్ is equals to ఏంటి, ఈ 2q వైపు వస్తే ప్లస్ అవుతుంది. సో q స్క్వేర్ ప్లస్ 2q. ఓకేనా? సో నౌ దిస్ ఇంప్లైస్ p స్క్వేర్ is equals to ఈ రెండిట్లో కామన్ ఏంటి q కామన్ చేస్తే q ఇంటూ q ప్లస్ 2. సో మనకు వచ్చిన కండిషన్ ఏంటి, p స్క్వేర్ is equals to q ఇంటూ q ప్లస్ 2. సో ఆప్షన్స్ లో చూడండి ఆప్షన్ ఎక్కడ ఉందో. సో ఆప్షన్ బి చూస్తే p స్క్వేర్ is equals to q ఇంటూ q ప్లస్ 2, ఇదే కదా ఆప్షన్. సో ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా ఈ ప్రాబ్లం అందరికి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ tan స్క్వేర్ theta plus secant theta is equals to 5, then the value of cos theta is. సో ఈ క్వశ్చన్ ECET 2023 ఏపీలో ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి. సో tan స్క్వేర్ theta plus secant theta is equals to 5 అని ఇచ్చారు. cos theta ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో గివెన్ కండిషన్ ఏంటి, tan స్క్వేర్ theta ప్లస్ secant theta is equals to ఏంటి 5. ఓకేనా? cos theta మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ secant theta ఉంది, tan స్క్వేర్ theta ని secant స్క్వేర్ theta మైనస్ 1 అని రాయొచ్చు కదా ఐడెంటిటీ నుండి. ఓకేనా? ప్లస్ secant theta, ఈ ఫైన్ కూడా ఇటువైపు తీసుకొస్తే మైనస్ 5 is equals to 0. ఓకేనా? సో నౌ దిస్ ఇంప్లైస్ secant స్క్వేర్ theta ప్లస్ secant theta మైనస్ 1 మైనస్ 5 మైనస్ 6 is equals to 0. ఇదేంటి, ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ secant theta కదా. సో దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో ఫ్యాక్టరైజ్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో 1 ని మనం స్ప్లిట్ చేస్తే యాడ్ చేస్తే 1 రావాలి, మల్టిప్లై చేస్తే మైనస్ 6 రావాలి. సో అప్పుడు దాన్ని 3 మైనస్ 2గా తీసుకోవచ్చు కదా. 3 మైనస్ 2 1, 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6. ఓకేనా? నౌ దిస్ ఇంప్లైస్ అలా రాయచ్చు దీన్ని secant స్క్వేర్ theta ప్లస్ ఇక్కడ 3 secant theta మైనస్ 2 secant theta మైనస్ 6 is equals to 0. అందరికీ ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం. నౌ దిస్ ఇంప్లైస్ ఈ రెండిట్లో కామన్ ఏంటి secant theta. సో secant theta కామన్ చేస్తే secant theta ప్లస్ 3. సో ఈ 2 టర్మ్స్ నుండి మైనస్ 2 కామన్ చేస్తే secant theta ప్లస్ 3 is equals to 0. సో ఇప్పుడు రెండిట్లో కామన్ ఏంటి secant theta ప్లస్ 3 కామన్ ఉంటుంది. నౌ దిస్ ఇంప్లైస్ secant theta ప్లస్ 3 కామన్ చేస్తే సో ఇక్కడ ఏముంటుంది ఇక secant theta మైనస్ 2. సో secant theta మైనస్ 2 is equals to 0. సో ఇది ఫ్యాక్టర్స్. సో ఈ ప్రోడక్ట్ 0 అంటే ఇదర్ ఇది 0 ఇది 0. సో అందరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం తెలుసు కదా. సో నౌ secant theta plus 3 is equals to 0 or secant theta minus 2 is equals to 0. Okay na? So now this implies secant theta is equals to ఏంటి minus 3 or దీని నుండి secant theta is equals to ఏంటి ప్లస్ 2. ఓకేనా? క్వశ్చన్లో అడిగింది ఏంటి cos theta, cos కి రెసిప్రోకల్ కదా secant, ఈ రెండు ఈచ్ అదర్ రెసిప్రోకల్స్ అవుతాయి. కాబట్టి దీని నుండి secant theta అని రాసుకోవచ్చు 1 by cos theta అని రాయొచ్చు కదా. 1 by cos theta ఈక్వల్స్ టు మైనస్ 3. సో cos theta is equals to ఏమవుతుంది మైనస్ 1 by 3. ఓకేనా? సో ఆర్ సో ఇక్కడ కూడా ఏంటి cos theta is equals to దీని నుండి దీని రెసిప్రోకలే కదా, అంటే 2కి రెసిప్రోకల్ 1 by 2. సో కాబట్టి cos theta వాల్యూస్ ఏంటి ఎయిదర్ మైనస్ 1 by 3 ఆర్ ప్లస్ 1 by 2. ఓకేనా? సో అలా ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. సో ఫస్ట్ ఆప్షనే కదా మైనస్ 1 by 3 ఆర్ 1 by 2. సో ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైంది అందరికి ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది వాల్యూ ఆఫ్ sin స్క్వేర్ 45 degrees ప్లస్ sin స్క్వేర్ 135 degrees ప్లస్ sin స్క్వేర్ 225 degrees ప్లస్ sin స్క్వేర్ 315 degrees ఈజ్. ఈ క్వశ్చన్ ECET 2023 TS లో ఇచ్చారు. సో క్వశ్చన్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సో దీని యొక్క వాల్యూని అడుగుతున్నాడు.
సో సైన్ స్క్వేర్ 45 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 135 degrees ని 180 degrees మైనస్ 45 degrees అని రాసుకోవచ్చు కదా. 180 మైనస్ 45 135 ప్లస్ సైన్ స్క్వేర్ 225 degrees ని 180 ప్లస్ 45 degrees అని రాయొచ్చు కదా. ఓకేనా. ప్లస్ సైన్ స్క్వేర్ 315 degrees ని సైన్ స్క్వేర్ 360 degrees మైనస్ 45 degrees అని రాయొచ్చు కదా. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ 45 degrees ప్లస్ సో 180 ఉన్నప్పుడు చేంజా నో చేంజా, నో చేంజ్, సైన్ సైన్ అవుతుంది. సో యాంగిల్ ఎంత, సో సైన్ స్క్వేర్ తీటా ఏంటి 45 degrees. 180 మైనస్ తీటా ఏ క్వాడ్రెంట్ లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రెంట్. సో అక్కడ సైన్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ప్లస్ ఇక్కడ కూడా 180 ఉంది కాబట్టి నో చేంజ్. సో సైన్ స్క్వేర్ 45 degrees. ఓకేనా. సో 180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రెంట్, అక్కడ సైన్ నెగటివ్. సో మైనస్ సైన్ ఆఫ్ 45 స్క్వేర్ చేస్తాం కాబట్టి ప్లస్ అయిపోతుంది. తర్వాత ప్లస్ ఇక్కడ 360 ఉంది కాబట్టి నో చేంజ్. 360 మైనస్ తీటా ఫోర్త్ క్వాడ్రెంట్, అప్పుడు మైనస్ సైన్ తీటా అవుతుంది, స్క్వేర్ చేస్తే పాజిటివ్ అయిపోతుంది. సో సైన్ స్క్వేర్ యాంగిల్ ఏంటి 45 degrees. నౌ దిస్ ఈక్వల్స్ టు సో సైన్ స్క్వేర్ 45 degrees, సైన్ స్క్వేర్ 45 degrees అలా అప్ టు 4 times ఉంది. సో 4 ఇంటూ సైన్ స్క్వేర్ 45 degrees. నౌ దిస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ సైన్ 45 degrees వాల్యూ ఎంత 1/√2. సో 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. సో హియర్ 2 1s 2 2s. నౌ దిస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1 ఎంత 2. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైంది అందరికి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 3/5, theta is acute, then 2 tan theta plus 3 secant theta plus 4 secant theta into cosecant theta equals to. సో ప్రాబ్లం లో ఏమి ఇచ్చారు మనకి, సైన్ థీటా ఇచ్చారు. థీటా అనేది ఏమంటున్నాడు అక్యూట్. సో అంటే థీటా లైస్ బిట్వీన్ 0 to 90 degrees కదా. కాబట్టి ఏ క్వాడ్రెంట్, ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉంటుంది. థీటా అనేది ఏ క్వాడ్రెంట్ లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. Then so 2 tan theta plus 3 secant theta plus 4 secant theta into cosecant theta వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ అది మనం ఫైండ్ అవుట్ ఏమేం కావాలి, సీకెంట్ కొసీకెంట్ tan theta వాల్యూస్ కావాలి. సో మనకి ఇచ్చింది ఏంటి, సైన్ థీటా ఇచ్చారు. సో సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 3/5 అని ఇచ్చారు. ఓకేనా. సో సైన్ థీటా అంటే ఏంటి, రేషియో ఆఫ్ పర్పెండిక్యులర్ బై హైపోటెన్సే కదా. ఓకేనా. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ థీటా పర్పెండిక్యులర్ ఇది ఎంత వాల్యూ 3, హైపోటెన్స్ ఇది వాల్యూ ఎంత 5. సో బేస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్ ఆఫ్ హైపోటెన్స్ స్క్వేర్ 5 స్క్వేర్ 25 మైనస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ 3 స్క్వేర్ ఎంత 9, రూట్ 25 మైనస్ 9 రూట్ 16, రూట్ 16 వాల్యూ ఎంత 4, ఇది బేస్. ఓకేనా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, tan theta. tan theta is equals to tan theta అంటే ఏంటి, పర్పెండిక్యులర్ బై బేస్. సో అప్పుడు వాల్యూ ఏంటి 3/4. secant theta కావాలి. secant theta అనేది ఏంటి మనకి cos theta కి రెసిప్రోకల్. cos theta అంటే ఏంటి, బేస్ బై హైపోటెన్స్, దాని రెసిప్రోకల్ అంటే హైపోటెన్స్ బై బేస్. కాబట్టి ఇదేంటి 5/4. నెక్స్ట్ cosecant theta. సో cosecant theta సైన్ కి రెసిప్రోకల్, దీని రెసిప్రోకల్ ఏంటి 5/3. సో థీటా ఫస్ట్ క్వాడ్రంటే కాబట్టి ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. సో ఈ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏంటి ఇక్కడ కండిషన్, 2 ఇంటూ tan theta ప్లస్ 3 ఇంటూ secant theta ప్లస్ 4 ఇంటూ secant theta ఇంటూ cosecant theta. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ tan theta. tan theta వాల్యూ ఎంత 3/4, 3/4 ప్లస్ 3 ఇంటూ secant theta. secant theta వాల్యూ ఎంత 5/4. సో 5/4 ప్లస్ 4 ఇంటూ secant theta 5/4 ఇంటూ cosecant theta. cosecant theta 5/3, 5/3. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు 2 1s 2 2s. సో 3/2 ప్లస్ 3 ఇంటూ 5
15 divided by 4 plus ఇక్కడ 4 get cancel 5 into 5 ఎంత 25 divided by 3 now this equals to 2 4 3 LCM ఎంత 12 తీసుకోవచ్చు కదా ఓకేనా సో 2 6 12 6 into 3 18 plus 4 3 12 3 into 15 45 plus 3 4 12 4 into 25 ఎంత 100 now this equals to add చేయండి 18 plus 45 ఎంత 63 63 plus 100 ఎంత 163 divided by 12 సో దాని వాల్యూ ఎంత 163 by 12 అన్నమాట ఓకే మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్ అర్థమైంది అందరికీ Next question, if x equals to a secant theta, y is equals to b tan theta, then x square by a square minus y square by b square is equals to. ఈ క్వశ్చన్ ECET 2022 ఏపీలో ఇచ్చారు సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ x is equals to a secant theta, y is equals to ఏమి ఇచ్చారు b into tan theta ఓకేనా సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సో దీని నుండి a ఇటువైపు తీసుకొచ్చేయండి x బై a ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది సీకెంట్ తీటా ఓకేనా సో x బై a సీకెంట్ తీటా దీని నుండి b ఇటువైపు తీసుకొచ్చేయండి ఏమవుతుంది y బై b ఇస్ ఈక్వల్స్ టు ఏంటి tan తీటా ఓకేనా సో y బై b tan తీటా సో మనకి సీకెంట్ తీటా అండ్ tan తీటాలో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ తెలుసు కదా ఏంటి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ secant square theta minus tan square theta is equals to ఏంటి 1 కదా సో secant theta అంటే ఏంటి ఇక్కడ x by a దాన్ని స్క్వేర్ చేస్తే x by a హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ tan theta అంటే y by b దీన్ని స్క్వేర్ చేస్తే y స్క్వేర్ బై b స్క్వేర్ కదా is equals to ఏంటి 1 కదా ఓకేనా మన క్వశ్చన్లో అడిగింది ఏంటి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈ వాల్యూ కదా సో వాల్యూ ఎంతది మనకి 1 అర్థమైందా సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఆప్షన్ డి ఇస్ ది రైట్ ఆన్సర్ అర్థమైంది అందరికి ఇది డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ అండ్ ఈసెట్ అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంటెంట్ మీకు చాలా యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ జూనియర్స్కి మీరు షేర్ చేయగలరని ఆశిస్తున్నాము